దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము ఈ దినమందు 6వ వచనము మనం చదువుకొని ధ్యానం చేద్దాం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుదము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక ధ్యానాలు వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి స్తోత్రం తండ్రి, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నీ మాటలు మేము విని మా జీవితాలు సరిచేసుకొని భక్తి జీవితంలో దేవా జీవించుటకు కృప దయచేయండి. వినేవారికి మేలు క్షేమం దయచేసి కాపాడుమని, నీ దాసులమైన మేము కూడా వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయపడుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు సోదరి సోదరులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు మనము చదువుకొని ఉన్నాం. ఈ వచన భాగంలో రాయబడిన మాటను బట్టి మనము ఆలోచన చేద్దాం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు అనే మాట రాయబడి ఉంది. చాలామంది మనుషులను సంతోషపెట్టేవారు ఉన్నారు. మనుషులను సంతోషపెట్టుట అంటే వారికి నచ్చిన బోధ చేయుట, వారికి నచ్చిన మాటలు చెప్పుట, పరసంబంధమైన ఆశీర్వాదాల వైపు కాకుండా లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వైపు మొగ్గు చూపుతూ వారిని సంతోషపరిచేటువంటి పరిచర్య ఈ దినాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. అదే పౌలు చెప్పిన మాట, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక అనే మాట రాయబడింది. ఈనాటి పరిచర్య ఏమిటంటే మనుషులకు కనబడే పరిచర్య. అవునా? మొన్ననే మందిరం కట్టారు. మందిరం కట్టిన వెంటనే మందిరం నిండా జనాభా వస్తున్నారు. ఇదేంటి విచిత్రం? 20 ఏండ్లుగా మందిరం ఈ స్థలములో ఉంది కానీ మంద లేదు. అంటే అర్థం ఏమిటంటే చాలా తక్కువగా కనిపిస్తారు. వచ్చిన వారు కూడా నిజాయితీగా, న్యాయంగా, ప్రభుకి ఇష్టంగా బతికేవారు మాత్రమే ఉంటారు. నేటి సంఘాలు ఎందుకు అంత అభివృద్ధి చెందుతున్నాయంటే అక్కడ వేరొక బోధ మనకు కనిపిస్తుంది. వేరొక బోధ అనగా మనుషులను సంతోషపరిచే బోధ, మనుషులను మెప్పించే బోధ అక్కడ ఉంటుంది అన్నది మనం ఎరిగిన సత్యమే. ఈనాటి సంఘాల్లో బోధ ఎక్కువ కనిపించదు కానీ
పాటలు కనిపిస్తాయి, డ్రమ్సులు కనిపిస్తాయి, బాక్సులు కనిపిస్తాయి. ఆ డ్రమ్సులు పెట్టుకొని, ఆ పాటలు పెట్టుకొని వారు ఇటు చెప్పుకోవాలేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరం, అవునా? పాటలు ఎక్కువగా, ప్రసంగము తక్కువ. 15 నిమిషాల ప్రసంగం అయితే 3/4 గంట పాటలే ఉంటాయి. అంటే పాటలు పాడడం తప్పు కాదని చెప్పడం లేదు, కానీ పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పెట్టుకొని ఎగిరే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో మనం ఎన్ని చూస్తలేము, అవునా? ఇవన్నీ కూడా తొందరగా ప్రబలమవుతాయి. వేలకు వేల మంది వస్తారు, కానీ వారి జీవితాల్లో మార్పు ఉండదు, వారి మైండ్ సెట్ మారదు, వారి బ్రతుకులు మారవు. ఇక్కడికి వచ్చినప్పుడే భక్తిపరంగా ఉంటారు, కానీ మందిరం దారితే అసలు రూపం వాళ్ళు బయట పెడతారు. అందుకోసమే పౌలు అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కాక, అవునా, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాలా అనే మాట వ్రాయబడింది. దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించాలి, మనపూర్వకంగా జరిగించాలి అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. 7వ వచనంలో మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి అని ఉంది. ఎలా సేవ చేయాలి అంటే వాక్యం చెప్తున్న మాటనే కదా, ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకంగా సేవ చేయండి, ఇష్టపూర్వకంగా సేవ చేయాల అనే మాట కనబడుతూ ఉంది. చాలామంది జీవితాల్లో ఇష్టపూర్వకమైన సేవ కనిపించదు. అలా రావడము, అలా వాక్యం చెప్పడము, అలా వెళ్ళిపోవడమే. సంఘం ఎలా ఉంది, విశ్వాసులైన వాళ్ళు ఎలా ఉన్నారు, వారి ప్రవర్తన జీవితం ఎలా ఉంది, ఇదేది కూడా పట్టదు. వచ్చిన కానుకలు జోయలేసుకోవడము, పోవడం, అంతే, దాటిపోవడమే. సంఘ అవసరతలు, ఎవరికి రోగం బాగలేదు, అవునా, ఎవరికి ఆరోగ్యం బాగలేదు, ఎవరు విశ్వాసంలో కోల్పోతున్నారు, ఎవరు భక్తిహీనులైపోతున్నారు, ఎవరు లోకములో కలిసిపోతున్నారు, ఇవన్నీ పట్టని సేవకులు ఈ దినాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరు కాదండి, కొందరు ఉన్నారు ఈ సంగతి. ఇది మనం కూడా ఎరుగుదుము అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇష్టపూర్వకమైన సేవ చేయటం లేదు. నేను క్రీస్తు దాసుని కదా, నన్ను పిలిచింది దేవుడు కదా, నన్ను పోషించేది దేవుడు కదా అనే ఆలోచన, అవగాహన లేకుండా, అమ్మా తల్లి, నేను మీకోసం సేవ చేస్తున్నా కాబట్టి నన్ను మర్చిపోవద్దు, మీరు ఇస్తేనే నేను బతికేది, మీరు ఇస్తేనే మరోసారి సేవ జరిగేది, మీరు ఇస్తేనే అని మనుషుల మీద ఆధారపడి సేవ చేసేటువంటి వాని సేవ ఏమాత్రం కూడా అది ఫలించదు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంది వాళ్ళు ఇచ్చేది, అవునా? ఇయ్యండి ఇయ్యండి ఇయ్యండి, అవునా? మీరు ఇస్తున్నారు కాబట్టి నేను బతుకుతున్నా. నేను పిలిచింది వల్ల దేవుడా, ఒకవేళ వాళ్ళే పిలిస్తే కనుక ఆ సేవ అంతగా అభివృద్ధి కాదు. నీకు జీతము ఈ భూమి మీద ఉంటుంది కానీ పరలోకంలో ఉండదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఆయన మీద
ఆధారపడాలి. ఆయనకి ఇష్టమైన ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకంగా సేవ చేయండి, ఇష్టపూర్వకంగా సేవ చేయండి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. బైబిల్లో ఇంకా ఇలాగా రాయబడింది చూడండి. మత్తయి సువార్త 12వ లేదా యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. 12వ అధ్యాయము 26వ వచనములో దేవుని వాక్యం చెప్తున్న మాట, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ సంగతి జ్ఞాపకం చేశాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అని ఉంది. మనం వెంబడించాల్సింది ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు మనం వెంబడించాలి. తర్వాతి మాట, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. నన్ను వెంబడించిన వాడు నాతో ఉంటాడు, నన్ను వెంబడించని వాడు నాతో ఉండడు. నన్ను వెంబడించిన వాడు నాతో ఉంటాడు. ఒకవేళ మనము మనుషులను వెంబడిస్తే కనుక మనుషులతోనే ఉంటాం, అవునా? మనము దేవుని వెంబడించే వారమైతే దేవునితో ఉంటాం. అప్పుడు వాక్యం చెప్తున్న మాట, నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు అనే మాట వ్రాయబడి ఉంది. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిస్తాడు, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు. అవును, ఇది వాస్తవమే. వాక్యం చెప్తున్న మాట ఇదే కదా, నా గొర్రెలు నా స్వరము వినును. అవునా? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించేవారుగా ఉండాలి. మనకు దేవుని స్వరము తెలుసు, అవునా? కాపరి స్వరము గొర్రెలకు తెలుసు. కాపరివుడు తన గొర్రెలను గుర్తుపడతాడు, గొర్రెలు తనను వెంబడిస్తాయి. అలాగా మనము కూడా ప్రభువును వెంబడించు వారమై ఉండాలి. ఆయన స్వరాన్ని మనం వినేవారుగా ఉండాలి, ఆయన వెంబడించు వారమై ఉండాలి అని దేవుని వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ ఒక మాట చదువుకున్నాం మనం, ఏమిటంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును అనే మాట రాయబడింది కదా. రండి 14వ అధ్యాయము 3వ వచనములో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోదును అన్నాడు. ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, మీరు నన్ను వెంబడిస్తున్నారు కాబట్టి నేనుండే స్థలంలో మీరు ఉంటారని చెప్పాడు కదా 12:26లో. ఇక్కడేమంటున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేనుండే స్థలంలో మీరును ఉంటారు, అలా ఉండాలని నేను మరలా వస్తాను అని చెప్పినాడు. అర్థమైంది మాట. తండ్రి ఎక్కడుంటాడో కుమారుడు అక్కడ ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఉన్నాడు. ఆయన వెంబడించే మనం కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉంటాము అన్నది దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. ఇంకా 17వ అధ్యాయం చూడండి, 24వ వచనం. యోహాను సువార్త 17,
24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇలా రాయబడింది, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలననియు అనే మాట రాయబడి ఉంది. అర్థమైంది మాట? అర్థమైంది మాట? నేనెక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా అక్కడనే ఉండాలని కోరుతూ ఉన్నాను అన్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో అక్కడ నా ప్రజలు ఉండాలి, నా వారు అక్కడ ఉండాలి అని అన్నాడు. సరే, మనం ఎంతకాలం ఉంటాం దేవునితో? ఎంతకాలం దేవునితో ఉంటామంటే వాక్యమే చెప్తున్నమాట. తెసలోనిక మొదటి పత్రిక చూడండి, రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆ మీదట సజీవులై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలం ప్రభుతో ఉందుము అనే మాట వ్రాయబడింది. ఎంతకాలం ఉంటాం ప్రభుతో అంటే సదాకాలము అని వాక్యం చెబుతూ ఉంది. సదాకాలం ప్రభుతో ఉండే కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. సదాకాలం ప్రభుతో పాటు ఉంటామా? అవునని వాక్యం చెబుతూ ఉంది. సదాకాలం ప్రభుతో పాటు ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యము చేయాల, ఆయనకు నచ్చింది చేయాల, మనం ఆయన వెంబడించాలి, ఆయన మాట వినాలా. ఆ ప్రకారంగా జీవిస్తే అప్పుడు మనము ప్రభువుతో కూడా పరలోకములో ఉంటామని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా రాయబడి చూడండి, 7వ అధ్యాయము 22వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించగా ఇలాగ వాక్యం చెబుతూ ఉంది, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. క్రీస్తు దాసుడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని పిలిచాడు అనే సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన పిలిచాడు, కాబట్టి పిలిచిన వాని మాట విని పిలిచిన వాని వెంట మనం ఉంటే కనుక అప్పుడు ఆయనకు మహిమ కలుగుతూ ఉంది, మనకు ఘనత కలుగుతూ ఉంది. సత్యాన్ని మనం గ్రహించాలా అంటే మనము క్రీస్తు కొరకు సేవ చేయాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం పిలిచిన వాడు ఉన్నాడు కాబట్టి పిలిచిన వాని పని మనం చేయాలి, పిలవని మన పని కాదు. మనల్ని పిలిచింది దేవుడు, ఆయన పని చేస్తే ఆయన మనకు జీతము ఇస్తాడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ మనము ఉంటాము అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరమ తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమందు మీ దాసులుగా మేము మనుషులను సంతోషపెట్టు వారము కాక నీ చిత్తాన్ని గ్రహించి నీ పని చేయుటకు నీ కృప దయచేతండి, సహాయం చేయండి. మనుషులు మెచ్చుకునే సేవ చేయకుండా నీవు మెచ్చుకునే సేవ చేయుటకు నీ కృప దయచేతండి, సహాయం చేయండి. మా సేవా పరిచర్య బలపరచుమని, దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.